అది 2019 అప్పుడు. మా మామ చెప్తే నేను నమ్మలేదు, కానీ అప్పుడు బాగా సైకిల్ తిరిగేవారంట. చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తానని చెప్పి వెనకాల ఆజా అనేసేవారంట. సో కొంతమంది అయితే వెళ్ళిపోయేవారు, అయితే కొంతమంది అయితే వెళ్ళేవారు కాదు. సో అయినా అప్పుడైతే వేరు గైస్. సో నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఆ ఎక్స్పీరియన్స్ చిన్న చెప్పబోతున్నాను. సో ఈ వీడియో గేమ్ ప్లేది లేండి. సో చిన్నది ఎక్స్పీరియన్స్ వినండి. అప్పుడు అంటే నేను ఇంట్లో ఉంటున్నాను అనమాట, ఒంటరిగానే. సో అప్పుడే మా ఇంటి బయట ఒక సైకిల్ని పెట్టుకున్నారనమాట. సో అదే గైస్. సో అప్పుడే మా మామ వచ్చి ఇలా చెప్పింది, నువ్వు బయటకు రాకని. సో సైకిల్ని కూడా చూశాను నేను. సో చాలా తొందరగా ఉన్నాడు, కానీ ఇప్పుడు కూడా రావచ్చు. సో బీ సేఫ్టీ. సో ఇప్పుడు ఇదే నిజమయ్యింది. ఇదే సైకో ఒక ఐస్ క్రీమ్ మ్యాన్గా వచ్చాడు. సో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. అది కొన్ని సంవత్సరాల ముందు మా ఫ్రెండ్ బంటు ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్తున్నాడు అనమాట. సో అప్పుడు ఈ ఐస్ క్రీమ్ మ్యాన్ సో చూడండి ఏం చేస్తున్నాడు. సో ఇక్కడ ఐస్ క్రీమ్ ఇమ్మంటాడు, కానీ వాడు ఏం చేస్తాడంటే దీన్ని ఫ్రీజ్ చేసేస్తాడు. సో అప్పుడే నేను చూస్తున్నాను. సో వాడు నన్ను చూసేస్తాడు. సో నేనైతే దాక్కుండిపోతాను అన్నమాట. సో అప్పుడు వాడిని అయితే కిడ్నాప్ అయితే చేసేస్తాడు. దాని తర్వాత నేను కిందకి వెళ్ళడానికి చూస్తే నాకు అక్కడ తాడు దొరుకుతుంది. సో అప్పుడు ఆ తాడుతో నేను కిందకైతే వెళ్తాను. సో కిందకైతే దిగుతాను అన్నమాట ఇప్పుడు. సో దాని తర్వాత అయితే సో కిందకి దిగిపోయిన తర్వాత ఇక్కడ ఈ డాగీ హౌస్లో అయితే దాక్కుంటాను. సో గైస్ అప్పుడే ఆ ఐస్ క్రీమ్ మ్యాన్ అయితే వస్తాడనమాట. సో చూడండి. I'm going to find me some chubby kids and we're gonna make some ice cream fun. మ్యాప్ అయితే పడేసాడు. సో అప్పుడే నేను బయటకు వస్తానన్నమాట. సో దాని తర్వాత మ్యాప్ అయితే తీసుకుంటాను. సో ఈ మ్యాప్ తీసుకున్న తర్వాత సో అప్పుడు వ్యాన్లోకి అయితే ఎక్కుతానన్నమాట. సో ఈ వ్యాన్లో ఎక్కిన తర్వాత సో ఈ డోర్ అయితే క్లోజ్ చేసిన తర్వాత నా ఒకటో ప్రయాణం అనేది స్టార్ట్ అయితే అయిపోతుందన్నమాట. లెట్స్ గో. సో దాని తర్వాత ఎన్నో పాటలు పడి ఫైనల్గా కేజ్కి కనిపెట్టి మా ఫ్రెండ్ని అయితే కాపాడుతాను అనమాట. సో దాని తర్వాత మా ఫ్రెండు నేను డోర్ను ఓపెన్ చేసి అయితే ఈ వ్యాన్లోంచి అయితే గెంతేస్తాం అనమాట. సో దాని తర్వాత నుంచి బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ నాకు ఇంకా డౌట్గా ఉంది గైస్. కానీ అప్పుడే నేను ఇలా పక్కకి తిరుగుతాను. సో ఇలా తిరగగానే మా ఫ్రెండ్ అయితే చప్పట్లు కొడుతూ నన్ను పొగుడుతూ ఉంటాడు. వీడి పేరే బంటు. సో నేను ఇందాక ఏ పేరు ఎట్టాను ఆడి పేరు అదే మర్చిపోయాను. సో వీడి పేరు నిజంగా అయితే చార్లీ గైస్. సో నాకైతే మిక్చర్ ఇచ్చాడనమాట వీడు. సో లెట్స్ గో. దాని తర్వాత నాకు అదే ఆలోచన, ఎవరు ఆ కిడ్నాపర్, ఎవరు ఆ ఐస్ క్రీమ్ మ్యాన్ అని అంటూనే నేను కొన్ని రోజులు గడిపేశాను. సో ఇలాగ నేను స్కెచ్ గీస్తున్న తర్వాత సో అప్పుడే నేను బయటికి మళ్ళీ చూడాలనిపించింది. సో అప్పుడే నేను కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఆ ఐస్ క్రీమ్ మ్యాన్ ఒక అమ్మాయితో ఆడుకుంటున్నాడు అనమాట. సో ఐస్ క్రీమ్ ఇవ్వకుండా. సో తన పేరు లీజ్ అనమాట. సో గ్రౌండ్లోకి ఆడుకోవడానికి పిలుస్తుంది. సో ఓకే సో ఏదైతే చెప్తుంది నాతోనే. సో అప్పుడే ఆ వెనక నుంచి ఐస్ క్రీమ్ మ్యాన్ తొంగి చూసి ఇలాగా క్యాప్చర్ చేసేస్తాడు అనమాట. సో మళ్ళీ ఈ అమ్మాయిని అయితే కిడ్నాప్ చేసేసి సో నన్ను చూసేస్తాడు. సో నేను మళ్ళీ అదే విధంగా దాక్కుంటాను. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడే. దాని తర్వాత బెడ్షీట్ అయితే తీసి సో కిందకి ఇలా కట్టి సో దిగుతానమాట. తెలుసు కదా మాకు ఇండియన్ పాలిటిక్స్. సో దిగేసి సో మళ్ళీ అలాగే వెళ్తాను అనమాట. సో మళ్ళీ ఇక్కడే ఇలాగే మ్యాప్ పడేస్తారనమాట. సో ఈ మ్యాప్ని అయితే తీసుకొని సో వ్యాన్లోకి అయితే ఎక్కేస్తాను అన్నమాట. డోర్ వేసేసి సో ఐస్ క్రీమ్ మ్యాన్ అయితే ఎక్కడ లేడు, కానీ నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. సో డోర్ వేసేసి సో ఇది నా రెండో ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ గో. సో దాని తర్వాత అయితే కేజ్కి అయితే ఫైనల్గా కనిపెట్టేస్తాను అనమాట. సో మనమైతే మళ్ళీ నేబర్హుడ్కి అయితే వెళ్ళామన్నమాట. సో దాని తర్వాత అయితే ఆ కేజ్ ఎడకొకలా ఓపెన్ చేసేసాను. సో నేనైతే సో మనమైతే దూకడానికి ట్రై చేద్దాం. సో నేనైతే దూకేసాను.
కానీ ఆ అమ్మాయి దూకలేకపోయింది. సో అప్పుడే సో చూడండి మీరు ముందు స్టోరీ ఏమవుతుందో. Charlie, that's Liz, your sister. Yes, it's her. How did it get in there? I don't understand how it could happen. Wait, Liz! Hey! వీడు మైక్. Screw this. సో నాకైతే ఒక ఇంగ్రీడియంట్ ఇంకోటి కూడా దొరికేసింది. సో అది కూడా ఇచ్చేశారు. సో దాని తర్వాత నేను ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ కిడ్నాప్లు ఎలా అవుతున్నాయి అంటే ఎవరు దాని వెనకాల ఉన్నారు, ఆ మాస్క్ వెనకాల ఎవరు ఉంటున్నారని చూస్తుంటే సో మళ్ళా నేను ఇంట్లోకి వెళ్ళాలనిపించింది నాకు. సో నాకు ఆకలిస్తూ సో కిందకి దిగాను అనమాట. సో బయటికి వెళ్ళాను. సో దాని తర్వాత మెట్ల మీద నుంచి కిందకి దిగాను అనమాట. సో అప్పుడే బయటన ఏదో సౌండ్ అయితే వచ్చిందనమాట. సో నేనైతే హోమ్కి అయితే తీసుకున్నాను. సో దాని తర్వాత అయితే బయటకు వెళ్ళి చూస్తే ఆ కిడ్నాపర్ ఉన్నాడు అయితే అక్కడే. సో చూడండి గైస్, సో అక్కడే కిడ్నాపర్ అయితే ఉన్నాడు అనమాట. సో వీడైతే వెళ్తాడు అనమాట మైక్ అయితే. సో చూద్దాం ఏం అడుగుతాడో. You tell me, sweet little boy. Yes, you. I know you have Liz, and I want you to release her. Liz? I think you're confused, boy. No, I know it's you. I saw her in the trunk of your dirty van. And if you don't release it, I'm gonna fry your brain with this shotgun that I made myself. Do you really think I know who you're talking about, huh? I don't remember the names of all the children I captured, you idiot! Stupid boy! You have the guts to face me, huh? But you're not fat enough to be useful to me. Wait a second. There's an easy solution to that. Open up and say, ah. Perfect landing. Done. Oh, it's very tasty ice cream. I don't know why you did this, but I'm gonna exterminate you anyway. What's happening to me? What is this? Oh, hello, chubby boy. Now you're chump and clubby just like I like it. అలాగే మైక్ను కూడా కిడ్నాప్ అయితే చేసేస్తాడనమాట. సో ఇప్పుడు మైక్ను కూడా కాపాడాలి. లెట్స్ గో. అక్కడ నాకు ఇందాక తీసుకొచ్చిన మైక్ ఎలక్ట్రిక్ గన్ దొరికింది. సో దీని అయితే షూట్ చేశాను అనమాట. ఓ నో, రోడ్ వచ్చేసాడు. ఓ షెడ్, ఐస్ క్రీమ్ అని అయితే వచ్చేసాడు. సో త్వరగా మనం అయితే వ్యాన్ అయితే ఎక్కేయాలన్నమాట. సో నేనైతే వ్యాన్ ఎక్కేసాను. ఓకే, సో ఇక్కడి నుంచి మన మూడో ప్రయాణం అయితే మొదలైతే అయిపోయింది. సో ఫైనల్గా అయితే కేజీకి అయితే కనిపెట్టేశాను. సో అమ్మాయి ఎందుకు దూకలేదు అన్నాను కదా, సో ఆగిపోయిన తర్వాత దూకేసింది అనమాట. సో వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చానంట, ఆ బండోడిని ఇంకా ఈ అమ్మాయిని. సో ఈ కేజీకి అయితే మనం అయితే ఓపెన్ చేసేసాం. కానీ ఈ హ్యాపీ మూమెంట్లో నాకు బ్యాడ్ ఎండింగ్ అవుతుందని మీకు తెలుసు కదా. సో వాళ్ళందరూ మాట్లాడుకున్నది ఐస్ క్రీమ్ మ్యాన్ వినేశాడు. సో ఆడైతే అక్కడికి అయితే వచ్చేసాడు అనమాట వ్యాన్ ఆపేసి. నేనైతే దాక్కుండిపోయాను. సో ఓకేండి, ఈడైతే ఇప్పుడు ఫ్రీజ్ చేసేస్తాడు అనమాట వీళ్ళందరినీ. సో కానీ ఒక్క తప్పు చేశాడు. ఒక్క తప్పు చేశాడు. సో చూపిస్తున్నాను మీకు. సో ఫ్రీజ్ అయితే చేసేసాడు. సో కానీ అక్కడ ఒక ఫార్ములాని అయితే వదిలేసాడు. ఇవ్వండి. సో దాని తర్వాత ఇప్పుడైతే నేనైతే ఈ ఫార్ములాని అయితే తీసుకొని అయితే దిగిపోవాలన్నమాట. సో నేనైతే దిగిపోయాను కూడా, తీసుకొని అయితే దిగిపోయాను. సో ఆ వ్యాన్ అయితే అలాగే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని అలాగా చూస్తూ ఉన్నాను అంతే. ఆ వ్యాన్ అలాగే వెళ్ళిపోయింది. సో ఓకే, ఇప్పుడు నాకేం ఐడియా తట్టట్లేదు. సో ఫ్యూచర్లో చూద్దాం అనుకొని అలా చూస్తూ ఉన్నాను అనమాట. సో అప్పుడే ఆ ఫార్ములాని తీసుకొని అక్కడ నాకు దొరికే కదా, సో ఆ మిక్చర్తోని సో నేనైతే ఐస్ క్రీమ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో ఆ ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడైతే నేనైతే చేస్తున్నాను. సో చూడండి, సో ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. 1 సెకండ్. ఓకే, సో ఈ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్న తర్వాత సో ఐస్ క్రీమ్ అయితే
తినేస్తున్నాను. ఓకే, తినేస్తున్నాను. అయిపోయింది కూడా ఐస్ క్రీము. సో అలాగే నేనైతే బండగా కూడా అయిపోయాను చూడండి మీరు. సో చూస్తున్నారు కదా. సో దాని తర్వాత అయితే ఇప్పుడు ఒకటే ప్లాన్, నా దగ్గర ప్లాన్ ఉంది గైస్. సో నేను ఇప్పుడు బండగా అయిపోయి ఐస్ క్రీమ్ అంకుల్ దగ్గరికి వెళ్తాను అనమాట. సో అప్పుడు నన్ను కూడా అలాగే కిడ్నాప్ చేసేస్తాడు. సో అప్పుడు నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో ఓకే గైస్, అదిగో. సో ఓకే, డోర్ అయితే ఓపెన్ చేశాను, అదిగోండి పిలుస్తున్నాడు. సో ఓకే, సో నేనైతే దగ్గరికి అయితే మెల్లుగా అయితే వెళ్తాను అనమాట. నేను బండగా అయిపోయాను కదా అని స్పీడ్ పరిగెట్టలేకపోతున్నాను. సో ఇదేంటి ఈ వ్యాన్ భలే ఉంది గైస్, ఈ వ్యాన్. ఓకే, అయితే ఈ ఐస్ క్రీమ్ అంకుల్ దగ్గరికి అయితే మనం వెళ్దాం అనమాట. I got you. They fall for the same trick every time. పిల్లలు బిచ్చవి పిల్లలని కిడు చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పలేకపోతున్నాను. ఈ పిల్లలని ఇప్పుడు నేను నచ్చుకొని తింటాను. ఈ పిల్లలని నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ తో నంచుకొని తింటాను. వెల్ పిల్లలు, మీరందరూ మళ్ళా దొరికిపోయారా? నేను మిమ్మల్ని కాసేపు వదిలేస్తాను, ఎందుకంటే మీరు మీ అడ్వెంచర్స్ గురించి కాసేపు మాట్లాడకాలి కదా. కానీ బయటికి రావడానికి చూడకండి. నో నో నో. You're all beautiful and plump and chubby. Soon you will enter my special room and I'll squeeze you to the last drop. అలాగే ఇక్కడ నా అడ్వెంచర్ అయిపోతుంది అనుకున్నా. దాని తర్వాత ఆ ఎలగొకల కేజీని అయితే బద్దలు కొట్టుకొని వచ్చాను. కానీ మీకు తెలుసు కదా, ఏదో ఒక అడ్డంకి ఉంటుందని. అక్కడ ఒక పెద్ద జయంట్ రోబోట్ అనేది ఉంటుంది. సో తన పేరు అయితే బోరిస్. సో ఇప్పుడు నేనైతే వీడిని ఏం చేస్తానంటే మీరే చూడండి. సో దాని తర్వాత అయితే రోడ్ అయితే నా వెనకాలైతే ఫాలో అవుతూ వస్తాడు. కానీ నేను కనబడపోయికి మళ్ళీ వెళ్తాడు, ఎందుకంటే నా మినీ డ్రగ్స్ చూసుకుంటాయి కదా అని. సో వెళ్తూ ఉంటాడు. సో ఎందుకంటే వాడి వ్యాన్ అయితే పాడైపోయింది అనమాట. సో నాకు తెలియదు ఎందుకు పాడైపోయిందో. సో అలాగే ఇప్పుడు వ్యాన్ రిపేర్ చేయడానికి అయితే వెళ్తున్నాడు అనమాట. సో ముందు స్టోరీని కంటిన్యూ చేద్దాం, లెట్స్ గో. ఈ రోడ్ వ్యాన్ రిపేర్ చేస్తాడు అంతే కదా. సో లెట్స్ గో. దాని తర్వాత ఎలాగొకలాగా ఆ రోబోట్ని అయితే పడేస్తాను అనమాట. బటన్ నొక్కేసాను. ఫ్రెండ్స్, మనందరం బయటకు వచ్చేసాం. అవునొచ్చేసాం. అన్నయ్య పిల్లలు ఏం చేస్తున్నారు? ఆగండి ఆగండి పిల్లలు, ఆగండి. మిస్డ్ అయిపోయింది. వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళి ఉండరు, ఎందుకంటే నా ఫ్యాక్టరీ చాలా పెద్దది. కానీ ఇదొక టైం వేస్ట్ అంటే, కానీ అప్పట్లోకి నేను వాళ్ళని కనిపెట్టేస్తాను. అలాగే నేను అక్కడే కంట్రోల్ రూమ్లోనే ఉండిపోతాను. సో ఐస్ క్రీమ్ 4 ఎండ్ అప్పుడే అయిపోయింది. Do
పైప్స్ లోనే గుజుగుబడి వాళ్ళొక మెంటల్ కుక్కలు అంతే. బండ పంది ఫ్రెండ్స్. ఇంకా ఆ లాస్ట్ మూమెంట్ లో ఎస్కేప్ అయిపోయారు. కానీ ఇంకా వాళ్ళ ఫ్యాక్టరీలోనే ఉన్నారు. చాలా త్వరగా లోపల ఉంటారు. ఐస్ క్రీమ్ లోపలే. ఎక్కడున్నానే? ఫస్ట్ మా ఫ్రెండ్ మైక్ ఆడు కూడా తప్పించుకోవడానికి నా హెల్ప్ తీసుకున్నాడు. సో ఇప్పుడు మేమిద్దరం కలిసి ఎస్కేప్ అయితే చెయ్యాలి. లెట్స్ గో. వాడు ఎలాగొకలా ఎస్కేప్ అయితే చేసేసాడు. సో మీరు ముందు స్టోరీ అయితే చూసేయండి. హే మైక్, లెట్స్ గో. మిగతా వాళ్ళని కాపాడుదాం పద. సో అలాగే మైక్ నేను కొద్దిగా డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం. సో లెట్స్ గో. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. మైక్ చెప్తున్నాడు ఫుడ్ అండ్ ఐ నాన్ సెన్స్. ఫుడ్ అక్కడే క్యాండీస్ ఇచ్చేస్తారు అనుకుంటా. లిజ్ అక్కడే ఉంటది. కానీ అక్కడ తీయమైన పదార్థాలు ఉంటేనే. చార్లీ కూడా అక్కడే ఉంటాడు బ్రో. మనందరం కలిసి ఉండాలి. రోడ్డుకి చుక్కలు చూపించాలి. అవును కదరా? నువ్వు నా మాట వింటున్నావా? ఒక నిమిషం ఆగు. అది చార్లీయే కదా? నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? నన్ను కాపాడడానికి ఎందుకు రాలేదు? ఇప్పుడు నేనే నా సెల్ఫ్ లో ఎస్కేప్ చేయాలన్నమాట. ఇక్కడ తినడానికి బాగున్నాయి. ఇక్కడ కింద తినడానికి ఏదైనా ఉంటుందా? దీని పేరు మ్యాటీ, ద కిచెన్ రోబోట్. ఐస్ క్రీమ్ చూస్తుంది, ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చూస్తుంది. గైస్ ఇప్పుడు చార్లీ ఐడియా మీకు ఏమనుకుంటున్నారు? సో నేనే చెప్తాను. ఆ చార్లీ ఐడియా ఏంటంటే ఆ ఐస్ క్రీమ్ లోపల, అంటే ఐస్ క్రీమ్ కలుపుతున్న లోపల అన్నీ మిక్స్ చేసేయాలని. సో ఆ మిక్స్ చేసాడు కూడా. సో చూద్దాం. ఒక చిన్న సాంగ్ వినండి. సర్ప్రైజింగ్లీ. నా పప్పు కూరలో ఉప్పు లేదు, ఉప్పు ఇవ్వలేనందుకు చంపేశాను. కానీ ఏం చెయ్యాలనుకోలేదు. ఇంకా తలుపెవరు కొడుతున్నారు? సో చార్లీ కూడా ఎలాగొకలాగైతే వచ్చేసాడు. సో ప్లాన్ ప్రకారంగానే. సో మేమైతే ముగ్గురం అయితే కలిసిపోయాం. సో గెంతుతున్నాం. భూమి విరిగిపోయిందేమో అనుకోలేదు. సో భూమి ఎరగలేదులేండి. ఆ ఫ్యాక్టరీ చాలా బలమైంది. సో ఇప్పుడైతే మనం ఇంకా ఫైనల్గా ఒక లిజ్ని అయితే కనిపెట్టాలి. వీళ్ళ చార్లీ వాళ్ళ చెల్లెలు. సో లెట్స్ గో. ఇంకా స్టోరీ ఎలా కంటిన్యూ అవుతుందో చూసేద్దాం రండి మనతో పాటు. లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. లేదు, లిజ్ ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏం అర్థం కావట్లేదు. నీకు తెలుసా ఏ పైప్ లోంచి వెళ్ళిందో? చెప్పు సాయి త్వరగానా. ఆ బ్లూ పైప్ అనుకుంటాను మైక్. నువ్వేమనుకుంటున్నావు అక్కడికి ఎలాగెళ్ళిందని? ఖచ్చితంగా చెప్పు. ఒకవేళ చనిపోతే ఏమైపోతే? మైక్ కొద్దిగా సైలెన్స్ ఉండు మైక్. నేను సైలెన్స్ ఉండలేను, ఎందుకంటే నాకు స్క్రీన్స్ లో ఏం కనిపించట్లేదు. నేనేం చేయలేదు. వద్దు మైక్, సైలెన్స్ ఉండు. ఎక్కువ గాల్ అవుతుంది మైక్. ఓ నో. వావ్, చూడ్డానికి ఆ 3 పైపులు ఓపెన్ అయ్యేలాంటి ఉన్నాయి. మంచిది, త్వరగా వెళ్ళాలి. హే, నీ సిస్టర్ని కాపాడడానికి వెళ్ళాలి. ఇవ్వు సాయి. నేను పైపు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పైప్స్ మూసేయి. సో ఓకేనా? సో లీజ్ సేఫ్ ఉండాలి కదా? ఓకేనా? ఓకే, లెట్స్ గో.
మా అమ్మకి చెప్పేసి వచ్చాను పప్పుల కారం సరిపోయిందో లేదో అది ఇంకా తెలియలేదు అర్థం కాదు. సో ఎలాగోకలాగా లిజ్ మైక్ కలిసారనమాట. సో వాళ్ళిద్దరూ అయితే ఇప్పుడు కలిసి ఎస్కేప్ అయితే చెయ్యాలి. సో లిజ్ మైక్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో నేనైతే వాయిస్ ఎడిటింగ్ చేయలేకపోతున్నాను గైస్, కొద్దిగా నా మాటల్లోనే వినండి కొద్దిగా ఎందుకో. సో వీడియో మళ్ళీ త్వరగా రావాలి కదా, ఎడిటింగ్లో కొద్దిగా ఉంటుంది. సో వాళ్ళైతే మాట్లాడుతున్నారు. సో ఎస్కేప్ అయితే చేయాలి. సో ఇక్కడైతే జే అయితే చూస్తున్నారు అనమాట, అంటే నేనేలేండి సో క్యారెక్టర్. సో ఇప్పుడైతే మనమైతే కీ కార్డ్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బండోడిని అయితే పంపించాలి. ఈ బండోడిని అబ్బాయి ఏం చేయాలి, ఇవ్వండి ఈ బండోడు అంటాడు కదా, రోడ్ కూడా బయటకు వెళ్తున్నట్టున్నాడు. సో ఇప్పుడైతే ఈ బండోడిని అయితే పంపిద్దాం. బిషే రే బండోడా లేగరా, రే బండోడా లేకరే రే రే ఎల్రా రోడ్డు అదే టౌన్కి వెళ్తున్నట్టున్నాడు. సో అక్కడ కీ కార్డ్ ఒకటి ఉంటుంది, దాన్ని తెచ్చి వెళ్ళి ఓకేనా. ఓకే వెళ్ళు వెళ్ళు. నేనెందుకురా బాబు ఎన్ని చేయాలరా బాబే. టికెట్ తెచ్చేసాను బాబే, త్వరగా వెళ్దాంరా బాబే. అరే సాయి బాబా ఎక్కడున్నాను రా తేడు రే ఇచ్చుడు కీకడా ఏ రాలరా ఏ రా ఓపెన్ చేయరా. Great. I'm getting closer to leaving this place. సో ఫైనల్గా లేస్ చార్లీ అయితే ఎస్కేప్ అయితే చేస్తారు, ఖచ్చితంగా కష్టపడి కూడానా. సో కొద్దిగా మాట్లాడాలనుకున్నాడు మైక్, కానీ లిజ్ అయితే వినలేదు. లెట్స్ గో టు ద బాయ్స్ అని చెప్పి దూకేసింది. సో ఓకే, సో మైక్ కూడా ఇంకా అంతా అయిపోయింది అనుకున్నాడు. కానీ ముందు ఉంది కదా ముసలి పండగ అని అనుకున్నాం, కానీ అందరూ అయితే ఎస్కేప్ అయితే చేస్తారు. అవి పక్కకి జరుగు త్వరగా. సో అందరూ అయితే ఎస్కేప్ చేస్తారు. సో చాలా సంతోషంగా అయితే ఉన్నారు. సో ఇప్పుడే ఏం జరుగుతుంది చూడండి. రే పిల్లడా ఎక్కడున్నావేంట్రా, ఆగురా నేను ఐస్ క్రీమ్ చేసేస్తా, ఆగురా రే ఆగా. సో చెప్పాను కదా స్టోరీలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందని. సో ఇక్కడి నుంచే స్టోరీ. సో ఇక్కడి నుంచి అయితే గేమ్ ప్లే, ఎందుకంటే నేను ఎక్కువ ఐస్ క్రీమ్ 1 2 3 ఆడాలనుకోలేదు, 4 5 6 7 దాకా ఆడాలనుకోలేదు. అందుకే ఇలా నరేట్ చేశాను అన్నమాట వాయిస్.